మీరు మీ సమయం వచ్చినప్పుడు స్పందించండి, మీరు దాంట్లో ప్రస్తావించండి, అంతే తప్ప మీ వాయిదా తీర్మానం అనేది డిజాల్వ్ అయిపోయింది. వాయిదా తీర్మానం తిరస్కరించమైనది. అందుకే ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర విషయం ఉంటే తప్పనిసరిగా ఈ గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పడానికి వాళ్ళు మాట్లాడేవాళ్ళు. వాళ్ళకు అవకాశం వచ్చినా కానీ మాట్లాడడానికి వాళ్ళు ఇష్టపడకుండా సభకి అంతరాయం కలగజేస్తా ఉన్నారు. ఇది చాలా అభ్యంతరకరం. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ఎక్కడ పెంచారు? ఎక్కడ పెంచారండి పెట్రోల్? ఆంధ్ర రాష్ట్రంలో పెంచారేమండి? ఇక్కడదేండి కూడా పెట్రోల్ డీజిల్ ఎక్కడ పెంచారు? కూర్చోండి రాజశేఖర్ గారు, కూర్చోండి. లక్ష్మణ్ గారు మాట్లాడండి, కూర్చోండి. తర్వాత మాట్లాడు. లక్ష్మణ్ గారు మాట్లాడు, లక్ష్మణ్ గారు మాట్లాడండి. గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడు. ఇంకా వాళ్ళు కూర్చుంటేనే మాట్లాడుతూ ఉంటే మరి సభకి అంతరాయం కలిగిస్తున్నారు మీరు. మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మీరు కూర్చోండి. ఎప్పుడు మాట్లాడండి, మీరు సార్ వాళ్ళు ఎప్పుడు కూర్చున్నారు సార్? అసలు వాళ్ళు కూర్చోకుండా వాళ్ళు సమస్య మీద మాట్లాడడానికి సిద్ధంగా లేకుండా వాళ్ళు కూర్చోలేదు సార్. కూర్చోవాలి. మీరు టయాన్ని వేస్ట్ చేస్తున్నారు. అధ్యక్ష, 2019వ సంవత్సరంలో గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంత ప్రజలందరికీ కూడా మంచి చేయాలని మేనిఫెస్టోలో ఎన్నికల ముందు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించడమే ధ్యేయంగా పెట్టుకుని ఈ ప్రభుత్వం పనిచేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడంలో ఎవరి పట్ల ఎటువంటి వివక్ష లేకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందజేయాలి. ఎక్కడ మధ్యవర్తులు, దళారులు ఎవరి ప్రమేయం లేకుండా ప్రజలకే నేరుగా చెందజేయాలని ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగానే పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్లడం ప్రాక్టీస్ మంచిది కాదు. ఈ ప్రాక్టీస్ మంచిది కాదు. ఇది మంచిది కాదు. దయచేసి మీరు సభకు అంతరాయం కలిగించడం మంచిది కాదు. గవర్నర్ గారి ప్రసంగం మీద చర్చ జరుగుతూ ఉంది. మీరు గవర్నర్ గారికి ఈ సభకి మీరు గౌరవం ఇవ్వాలి తప్ప ఈ రకంగా మాట్లాడటం పద్ధతి కాదు. దయచేసి గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు, వారికి అంతరాయం కలిగించడం అనేది ఇది సబబు కాదు. ప్లీజ్ ప్లీజ్ శ్రీరామ్, మీరు కూర్చోండి, దయచేసి కూర్చోవాలి. మీరు
ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలని ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలని జాబ్ క్యాలెండర్ని మెగా డిఎస్సీని అంగన్వాడీ వర్కర్ల సమస్యలని వీళ్ళు ఇలాగే ఉంటారు. మీరు మాట్లాడాలి, సభను కంటిన్యూ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ప్రిపేర్డ్ సభనే అడ్డుకోవాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ప్రజల వద్దకు తీసుకురావాలని మనం 15,004 సచివాలయాల్ని మనం నిద్రపోయే వాళ్ళు లేకపోవటం కాలం కానీ మెలకుగా ఉండి నటించుకోవడం మనం ఏం చేయలేం. 1,35,000 మంది ఉద్యోగస్తుల నియామకం చేయడం జరిగింది. వారి ప్రభుత్వ హయాంలో సచివాలయాలు లేవు, ఉద్యోగాలు లేవు. ఒకేసారి 1,35,000 మంది ఉద్యోగస్తుల నియామకం చేసి పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్లడం జరిగింది. ఇంత విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పరిపాలన ద్వారా ప్రజలకి మెరుగైన సేవలను అందించాలని ఈ రాష్ట్రంలోనే 2 లక్షల పైచీలకు వాలంటీర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాలంటీర్ల ద్వారా సచివాలయాల ద్వారా లబ్ధిదారుడు ఎవరు కూడా మధ్యవర్తుల దగ్గరికి, దళారుల దగ్గరికి ఉపాధ్యాయ ఉద్యోగుల మద్యపాన నిషేధం అధ్యక్ష ఏదైనా సమస్య ఉన్నప్పుడు మెన్షన్ చేసి దీనికి ఏదన్నా సొల్యూషన్ కనుక్కోమని డిమాండ్ చేయడం సరిపోతుంది. కానీ ఈ విధంగా అట్లానే వెళ్తా ఉంటే ఇది మంచి సంప్రదాయం కాదు సార్. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దీని త్వరగా ఇచ్చేసేసి మిగతా సబ్జెక్ట్ మాత్రం పూర్తి చేస్తే మంచిది సార్. దీనికి ఒక అంతం లేదు. ఇది అందుట్లో టీచర్స్ అసోసియేషన్, టీచర్స్ కమ్యూనిటీ ఇది ఇంత దూరం లాగటం ఇది కరెక్ట్ కాదు సార్. కూర్చోండి, కూర్చోండి. పంచాయతీరాజ్ బిల్లులు వెంటనే, పంచాయతీరాజ్ నిధులను వెంటనే, సర్పంచుల సమస్యలను వెంటనే, సర్పంచుల సమస్యలను వెంటనే. The house is again for 10 minutes.